హరి ఓం ఏకదంత ప్రేక్షకులకి నమస్కారం। ఈనాటి వీడియోలో మనము కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని అర్థాన్ని తెలుసుకుందాం। ఈ శ్లోకాన్ని ఉదయము లేవగానే మన చేతులను చూసుకుంటూ పఠించవలసిన శ్లోకం ఇది। ఈ శ్లోకాన్ని ఎందుకు పఠించాలి అనేది ఇప్పుడు అర్థం తెలుసుకుంటే మనకు బాగా అవగతం అవుతుంది। మొదట పద విభాగం చేద్దాం। కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం। కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం। కరాగ్రే చేతి చివర లక్ష్మీః లక్ష్మీదేవి వసతే ఉంటుంది। కరమధ్యే చేతి మధ్యలో సరస్వతి సరస్వతీదేవి వసతి ఉంటుంది। కరమూలే చేతి మూలము అంటే మణికట్టు గౌరీ స్థిత దుర్గా లేదా పార్వతీదేవి ఉంటుంది। స్థితిని కలిగి ఉంటుంది। ప్రభాతే ఉదయకాలములో కరదర్శనం ఈ చేతులని మన చేతులని దర్శనం చేసుకోవాలి అని దీని ప్రతిపదార్థం। తాత్పర్యం ఏమిటంటే ఈ శ్లోకాన్ని పొద్దున్నే ఉదయమే లేవగానే మన చేతులను చూసుకుంటూ చెప్పవలసిన మంత్రము కాబట్టి దీంట్లో కరాగ్రే వసతే లక్ష్మీః లక్ష్మి అంటే సంపద। సంపద అనేది మన చేతుల్లోనే ఉంటుంది। ఎంత కష్టపడితే అంత సంపద। అలానే కరమధ్యే సరస్వతి ఈ చేతుల్లోనే మనకు సరస్వతి కూడా ఉంటుంది। మనము కష్టపడి చదువుకుంటాము, పరీక్షలు రాస్తాము, ఇవన్నీ కూడాను చేతులతోనే జరుగుతున్నాయి కాబట్టి సరస్వతి కూడా మన చేతుల్లోనే ఉంది। తర్వాత కరమూలే స్థితా గౌరీ గౌరీ అంటే శక్తి దుర్గా ఆ శక్తి కూడా మన చేతుల్లో మణికట్టు అని చెప్పారు, మూలము అని। ఏదైనా మనకు ఆ శక్తి రావాలంటే చేతుల్లో యందు మనము ఒక భారమైన వస్తువును లేపినా కానీ శక్తి ప్రయోగం జరుగుతుంది। ఇదంతా కూడా చేతుల్లోనే ఉంటుంది। ఎంత కష్టపడితే అంత సంపద వస్తుంది। మన కష్టము మన చేతుల్లోనే ఉంది, సంపద మన చేతుల్లోనే ఉంది, అలానే విద్య కూడా మన చేతుల్లోనే ఉంది అని ఇది ఆధ్యాత్మిక అర్థంగా తీసుకోవాలి। ఇక్కడ లక్ష్మి పార్వతి సరస్వతి వీళ్ళు ముగ్గురు కూడా మన చేతుల్లోనే ఉన్నారు అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది। వ్యాకరణాంశాలకు వస్తే కరాగ్రే కరాగ్రే అంటే సప్తమి ఏకవచనం, వసతే క్రియాపదం, లక్ష్మీః అంటే ప్రథమ ఏకవచనం, కరమధ్యే సప్తమి ఏకవచనం, సరస్వతి ప్రథమ ఏకవచనం, కరమూలే సప్తమి ఏకవచనం, స్థిత క్రియాపదం, గౌరీ ప్రథమ ఏకవచనం, ప్రభాతే ఉదయకాలములో అంటే సప్తమి ఏకవచనం, కరదర్శనం ద్వితీయ ఏకవచనం। దీంట్లో కరదర్శనం కరయోః దర్శనం షష్ఠీ తత్పురుష సమాసం। కరాగ్రే కరయోః అగ్రే షష్ఠీ తత్పురుష సమాసం। కరమూలే కరయోః మూలం ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం। ధాతువులు వసతే అనే శబ్దం ఉంది, అది వస నివాసే నివసించుట అనే ధాతువు నుండి ఆత్మనేపది తీసుకోబడినది। తర్వాత స్థిత స్థిత అనేది ష్ఠ అనే ధాతువుకు తా ప్రత్యయం చేర్చడం వల్ల స్థిత ఉండడం స్థితిని కలిగి ఉండడం అని తీసుకోవచ్చు। తర్వాత దర్శనం దర్శనంలో దృశిర్ ప్రేక్షణే అనే ధాతువు ఉంది, దానికి ల్యుట్ ప్రత్యయం చేర్చడం వల్ల దర్శనం అని మనకు ఆ శబ్దం వచ్చింది। కాబట్టి మనకు లక్ష్మి సరస్వతి పార్వతి
సంపద, విద్య, శక్తి ఇవన్నీ కూడాను మన చేతుల్లోనే ఉన్నాయని ఈ శ్లోకం ద్వారా మనకు బాగా తెలుస్తుంది. ధన్యవాదములు.